RRB Office Assistant Grand Test 51 explanation that we are going to go for in the reasoning section. So now we are concentrating on the questions now. Observe the first question based on inequalities. So observe this question. Now question number 1 here, they are given P less than Q equals to R and T less than R equals to Q. Then S equals to T less than or equal to U less than or equal to V. So this is the statement they are given here, right? First one, V greater than or equals to R అవుతుందని అడిగారు సార్. V నుంచి R చెక్ చేసుకోవాలి. R అంటే Q చెక్ చేసుకున్నట్టే. అంటే V నుంచి రివర్స్ వస్తున్నప్పుడు ఇది ఏమవుతుంది సార్? ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, దిస్ ఈస్ గోయింగ్ టు బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు T లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది సార్ ఇక్కడ. సో ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ రాదు. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ వన్. నెక్స్ట్ వన్ ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అవుతుందా? ఎస్ ఈక్వల్ టు టీ కాబట్టి ఎస్ ఇక్కడ రాసుకున్నాను అనుకోండి. ఎస్ లెస్ ఆర్ ఈక్వల్ టు క్యూ డైరెక్ట్ గా కనిపిస్తుంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ ఆన్సర్. థర్డ్ వన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అవుతుందని అడిగారు సార్. సో ఎస్ ఇక్కడ రాసుకుంటే ఎస్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు క్యూ, క్యూ ఈక్వల్స్ టు ఆర్ కాబట్టి ఎస్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు క్యూ డైరెక్ట్ గా రాసేయచ్చు. సో ఎస్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు క్యూ అని రాసేస్తే ఆబ్వియస్లీ దట్ ఈస్ ఎస్ లెస్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్, దట్ కెన్ బి రిటన్ as ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. సో ఇందులో ఓన్లీ 2 and 3 follows. That's why option D will be the answer. Both conclusions 2 and 3 are true here. Now observe question number 2 here. R less than or equals to S, less than or equals to S equal to T. Then S less than U less than or equal to V. And after that P less than Q equals to R. And finally they are given W greater than or equals to V. So this is what the statement they have given. First one P less than U అవుతుందని అడిగారు సార్. లెస్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్ లెస్ దెన్. సో పీ నుంచి యూ దగ్గరికి వస్తున్న మీరు అబ్జర్వ్ చేస్తే సింబల్స్ ఏమున్నాయి సార్? లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్. సో ఆబ్వియస్లీ యూల్ గెట్ పీ లెస్ దెన్ యూ. సో ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ డబ్ల్యూ అండ్ ఆర్. సో డబ్ల్యూ అండ్ ఆర్ వచ్చేసి ఆర్ నుంచి డబ్ల్యూ చూద్దాం సార్. ఆర్ లెస్ దెన్ లెస్ దెన్ లెస్ దెన్. ఇక్కడ రివర్స్ లో రాసుకోవచ్చు. డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ వీని ఎలా రాసుకోవచ్చు? వి లెస్ దెన్ కాబట్టి ఆర్ నుంచి డబ్ల్యూ వరకు అన్ని లెస్ దెన్లే ఉన్నాయి కాబట్టి ఆర్ లెస్ దెన్ డబ్ల్యూ రావడానికి ఛాన్స్ ఉంది. Then that can be written as W greater than R. Next T and Q observe చేయండి సార్. T is here and Q is here. Q ఇక్కడ రాసుకుంటే Q less than or equals to T, ఇక్కడ రాసుకుంటే Q less than or equals to T. That can be written as T greater than or equals to Q. So మొత్తం 3 అవుతున్నాయి కాబట్టి answer for this question will be all conclusions 1, 2, 3 are true. Option C will be the answer. Next question number 3. H greater than I less than J. నెక్స్ట్ వన్ ఎల్ఎంఐకే అని ఇచ్చున్నాడు సార్. సో ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ గ్రేటర్ దెన్ కే. నెక్స్ట్ వన్ దే హావ్ గివెన్ ఎన్ less than or equals to O less than L. So this is the equation finally they have given, right? Now observe the first one. H greater than N అవుతుందని అడిగారు సార్. H greater than N అవుతుందంటే N నుంచి H వరకు చూద్దాం. N నుంచి H కి వచ్చేసరికి సింబల్స్ ఏమున్నాయి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇక్కడ మళ్ళీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. ఐ దగ్గరకు వచ్చిన తర్వాత రివర్స్ వెళ్తే ఏమవుతుంది? H గ్రేటర్ దెన్ ఐ అనేది లెస్ దెన్ అవుతుంది. సో అన్నిట్లో కామన్ గా ఉన్నది ఏంటి? లెస్ దెన్. దట్ మీన్స్ N లెస్ దెన్ H అవుతుంది. వెన్ N లెస్ దెన్ H we can say H greater than N. సో ఫస్ట్ వన్ కరెక్ట్. ఎల్ ఈక్వల్స్ టు కే అవుతుందని అడిగారు. సో ఎల్ ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది సార్. ఈక్వల్ టు అవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ జే గ్రేటర్ దెన్ ఎన్ అవుతుందా? సో జే గ్రేటర్ దెన్ ఎన్ అవుతుందంటే ఎన్ నుంచి చెక్ చేయండి సార్. ఎన్ నుంచి కిందకు వస్తున్నప్పుడు సింబల్స్ ఏమున్నాయి సార్ మనకి? లెస్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్స్ టు, లెస్ దెన్ ఈక్వల్స్ టు. ఐ నుంచి జేకి వచ్చేసరికి సింబల్ ఏంటి? లెస్ దెన్. సో అన్నిట్లో కామన్ గా లెస్ దెన్ ఉంది కాబట్టి ఎన్ లెస్ దెన్ జే అవుతుంది. సో ఎన్ లెస్ దెన్ జే అయినప్పుడు జే గ్రేటర్ దెన్ కూడా అవుతుంది. సో బోత్ 1 and 3 follows here. That is there in option D. So question number 3, option D will be the answer. Next question number 4. R greater than K greater than or equals to M. Next one. C greater than M less than or equal to D. Next statement S R T. So they have given S less than or equals to R less than T. సో ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ సార్. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎస్ లెస్ దెన్ డి అవుతుందా? ఎస్ నుంచి డీకి వస్తున్నప్పుడు ఉన్న సింబల్స్ ఏంటో చూద్దాం. ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్, ఆర్ గ్రేటర్ దెన్ కే అని వచ్చింది. సో ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ వచ్చినాయి కాబట్టి ఫస్ట్ వన్ అవడానికి ఛాన్స్ లేదు. సెకండ్ వన్ ఎం అండ్ టీ చూద్దాం. సో ఎం నుంచి టీ దగ్గరకు వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న సింబల్స్ ఏంటి సార్? రివర్స్ లో వస్తున్నప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇది గ్రేటర్ కాబట్టి రివర్స్ లో వస్తే లెస్ దెన్, అండ్ ఇలా కిందకు వస్తే ఆర్ లెస్ దెన్ టీ. సో మూడిట్లో కామన్ గా లెస్ దెన్ ఉంది కాబట్టి ఎం లెస్ దెన్ టీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ సికి ఆర్కి రిలేషన్ ఏంటని అడిగారు సార్. సి నుంచి ఆర్ దగ్గరకు వస్తున్నప్పుడు సి గ్రేటర్ దెన్ ఎం, ఎం ఇక్కడ రివర్స్లో వెళ్ళాలి మనం ఇప్పుడు. ఓకే, సో రివర్స్లో వెళ్తున్నప్పుడు దిస్ ఈస్ గోయింగ్ టు బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి లెస్ దెన్. సో ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి అవ్వదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ కంక్లూజన్ 2 ఈస్ ట్రూ. దట్స్ వై క్వశ్చన్ నెంబర్ 4 ఆప్షన్ ఏ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. W ఈక్వల్ టు ఎక్స్ లెస్ నార్ ఈక్వల్స్ టు వై లెస్ దెన్ జెడ్. సో మళ్ళీ ఎక్కడ కనెక్ట్ చేయొచ్చు అంటే దీన్ని ఎం లెస్ నార్ ఈక్వల్స్ టు వై కనెక్ట్ చేయొచ్చు అండ్ వై లెస్ దెన్ ఎన్. నెక్స్ట్ HIW అని ఇచ్చారు. సో ఐ కెన్ రైట్ లైక్ దిస్, హెచ్ లెస్ నార్ ఈక్వల్స్ టు I less than W. So this is the order of it, right? Now observe the conclusions here, what they are given. M less than Z అవుతుందా, M నుంచి Z వరకు అవుతుందా అంటే M less than or equals to Y, Y less than Z. రెండింటికి మధ్యలో లెస్ దెన్ సింబల్ ఉంది కాబట్టి 1 అవుతుంది. సెకండ్ వన్ H less than Y అవుతుందా అంటే H నుంచి Y అబ్జర్వ్ చేయండి సార్. లెస్ దెన్ ఈస్ కామన్, దట్స్ వై H less than Y ఈస్ కరెక్ట్ ఆన్సర్. N అండ్ W అబ్జర్వ్ చేస్తే N ఈజ్ హియర్ అండ్ W ఈజ్ హియర్, లేదా అటువైపు నుంచి వచ్చామనుకోండి సార్. W ఈక్వల్స్ టు ఎక్స్, ఎక్స్ లెస్ నార్ ఈక్వల్ టు వై, వై లెస్ దెన్ ఎన్. రెండింటిలో కామన్గా లెస్ దెన్ ఉంది కాబట్టి W లెస్ దెన్ ఎన్ అవుతుంది. వెన్ W లెస్ దెన్ ఎన్, n greater than W. That's why all the three follows here. That's why option E will be the answer for question number 5. Now observe question number 6 to 10 based on certain number question. So first we'll copy this data. That's what they are given here. So this is that question given. A certain number of persons sit in a straight row facing north direction. 3 persons sit to the left of A. So first I will copy the data, then we'll move to solve the question. So first one what they mentioned, 3 persons sit to the left of A. 3 persons sit to the left of A. Next, second one, second statement they are given that D sits fourth to the right of B. D sits fourth to the right of B. 1, 2, 3, 4. So B ki fourth right lo D ravali. Next statement, person who sits to the immediate right of D, person who sits to the immediate right of D sit in the middle of the row. So D ki immediate right lo evaraithe untaro ayana exact middle lo unnattu annamata. సో డీకి ఇమీడియట్ రైట్లో ఉన్నాడు, ఎగ్జాక్ట్ మిడిల్లో ఉన్నాడు లైన్లో అని చెప్పాడు సార్. నెక్స్ట్ ఈ సీట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డి అండ్ ఎఫ్. డీకి ఎఫ్కి మధ్యలో ఎగ్జాక్ట్ మిడిల్లో ఈ రావాలి. సో ఇలా, సో డీకి ఎఫ్కి మధ్యలో ఈ రావాలి. బి సీట్స్ ఎడ్జసెంట్ టు ఏ అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ బి సీట్స్ ఎడ్జసెంట్ టు ఏ, రెండు పక్క పక్కన రావాలి సార్. ఎఫ్ సీట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. So F sits at extreme ends. Next one, 6 persons are there between E and C. Next దాంట్లో ఏం ఇచ్చారంటే 6 persons are there between E and C. E కి C కి మధ్యలో 6 persons ఉండాలి. So this is the data given that. Now observe the question here. Now we are going to arrange this question based on the given data. Now observe what they are given. ఏ అనేది లెఫ్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉండాలి సార్. ఎందుకంటే ఏకి లెఫ్ట్లో 3 మెంబర్స్ ఉన్నారని చెప్పాడు కాబట్టి ఏ ఇక్కడ తీసుకున్నా. నెక్స్ట్ ఏ గురించి ఇంకెక్కడ ఉందంటే ఏ అండ్ బి పక్క పక్కన ఉంటారని చెప్పారు. సో ఐఎమ్ టేకింగ్ బి హియర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బి తీసుకుంటే నెక్స్ట్ బికి ఫోర్త్ రైట్లో డి రావాలి. 1, 2, 3, 4. సో బికి ఫోర్త్ రైట్లో డి ఉన్నాడు. డికి ఇమ్మీడియట్ రైట్లో మిడిల్ ఉండాలి. ఇది మిడిల్ పర్సన్స్. మిడిల్ పర్సన్ అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇక్కడ 9 ఉన్నాయి కాబట్టి అటువైపు కూడా 9 ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. క్లియర్? సో హియర్ ఆల్సో వి గాట్ 9 పొజిషన్స్. నెక్స్ట్ వన్ డిఈఎఫ్ అయి ఉండాలి. ఓకే, డిఈఎఫ్ అని రావాలని చెప్తున్నాడు. అంటే డికి ఎఫ్కి మధ్యలో ఈ రావాలి. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ అని చెప్పారు కాబట్టి ఐఎమ్ రైటింగ్ ఎఫ్ హియర్. ఎఫ్ ఎక్స్ట్రీమ్ ఎండ్లో తీసుకుంటే ఇప్పుడు డీకి ఈకి మధ్యలో అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 మెంబర్స్, ఇక్కడ ఒక 4 మెంబర్స్. సో మధ్యలో ఈని తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చినారు, ఈ అండ్ సికి మధ్యలో 6 మెంబర్స్ ఉండాలి సార్. సో 1, 2, 3, 4, 5, 6. అక్కడ సి రాసుకుంటాను నేను.
ఓకే, సో నా అబ్జర్వ్ ఎంతమంది వచ్చారు సార్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. So total how many members we got here? 19 members we got here, and this is the arrangement we get here. Now we are going to answer these questions based on the given information. Question number 6 here. How many persons sits to the left of C? C కి లెఫ్ట్ లో ఎంతమంది ఉన్నారంటే 1 2 3 4 5 6. 6 మెంబర్స్ ఆర్ దేర్. ఇక్కడ 6 అనే దాన్ని ఎలా ఇచ్చినట్టు చూద్దాం సార్. 5 అంటే కాదు, 5 అయితే ఆన్సర్ కాదు. సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్స్ బిట్వీన్ బి అండ్ సి. బికి సికి ఎంతమంది ఉంటారు వాళ్ళు అంటున్నాడు, అది కూడా కాదు. 2 మెంబర్స్ అంటే కాదు. 1 మోర్ దెన్ ద నెంబర్ ఆఫ్ పర్సన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి ఎంతమంది అయితే రైట్ సైడ్ లో ఉంటారో అతనికంటే ఒక పర్సన్ అనమాట, ఎక్స్ట్రా అనమాట. 1 2 3 4 5. 5 + 1 6. ఎస్, 6 is the answer. That's why option D will be the answer. C కి లెఫ్ట్ లో 6 మెంబర్స్ ఉన్నారు, దానికి ఎలా ఇచ్చారంటే ఈకి రైట్ సైడ్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే ఒకటి ఎక్కువ. ఎస్, దట్స్ వై క్వశ్చన్ నెంబర్ 6 ఆప్షన్ D will be the answer. క్వశ్చన్ నెంబర్ 7, హౌ మెనీ పర్సన్స్ సిట్ ఇన్ ద రో? సో టోటల్ ఎంత వచ్చింది సార్ మనకి? 19 వచ్చింది కాబట్టి సో క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ B will be the answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు C? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు C అంటే సెకండ్ లెఫ్ట్ లో ఉంది సార్. సో సెకండ్ లెఫ్ట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ C. సో క్వశ్చన్ నెంబర్ 8 ఆప్షన్ C will be the answer. క్వశ్చన్ నెంబర్ 9, if 3 persons sits right of M, then how many persons sits between D and M? ఇక్కడ ఏం చూడండి, ఇఫ్ 3 పర్సన్స్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఎం, ఎంకి రైట్ సైడ్ లో 3 పర్సన్స్ ఉండాలి అంటే ఎం ఇక్కడ వస్తుంది సార్. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఎం ఇక్కడ రావాలి. క్లియర్? ఎంకి 3 పర్సన్స్ రైట్ సైడ్ లో ఉంటే హౌ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ డి అండ్ ఎం? డికి ఎంకి మధ్యలో ఎంతమంది ఉంటారు? 1 2 3 4 5 6. 6 మెంబర్స్ ఆర్ దేర్. 6 అనే ఆన్సర్ రావాలి సార్ మనకి. ఇక్కడ 6 అని రావడం ఇక్కడ ఏంటంటే ఇచ్చారు చూడండి, 5 అవ్వదు. 1 less than the number of persons sit between C and E. సికి ఈకి మధ్య ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇది కూడా కాదు. 7 అంటే కాదు. 2 more than the number of persons sits to the between A and D. ఏకి డికి మధ్యలో ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే ఇద్దరు ఎక్కువ. ఏకి డికి మధ్యలో 4 మెంబర్స్ ఉన్నారు. 4 + 2 6. ఎస్, ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 10, హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ఈ? సో ఏకి ఈకి మధ్యలో ఎంతమంది ఉన్నారని అడిగారు. సో 1 2 3 4 5 6 7 8 9. 9 members are there. That is there in option A. So question number 10, option A will be the answer. Now observe question number 11 to 13 based on directions. 8 persons are there sitting randomly such that S is 6 meters west of Q and ichadu sir. So S is 6 meters west of Q. S is 6 meters west of Q. Next one, Q is north of U. Q is north of U. So that is 8 meters. So 8 meters. Next one, P is north of W, who is east of V. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. R is 6 meters south of T. That is also we can't write. T is 9 meters P. We can't write this. Next one they have given U is 3 meters west of R. సో ఒకసారి చూద్దాం సార్. ఇక్కడ వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏంటంటే S is 6 meters west of Q we have represented. Q is 8 meters north of U. ఇది కూడా రాసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ U కనెక్షన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది సార్. U is 3 meters west of R. U is 3 meters west of R అంటే I can take like this. R నుంచి కంపేర్ చేస్తే U వెస్ట్ లో ఉంది, అది కూడా 3 meters డిస్టెన్స్ లో ఉంది. నెక్స్ట్ వన్, R is 6 meters south of T. R ఎక్కడ ఉందంటే 6 meters వెస్ట్ లో ఉంది. R is 6 meters south of T. T నుంచి చూస్తే R 6 meters. సో 6 meters అంటే ఇక్కడ 8 meters, ఇక్కడ 6 meters అంటే మిగిలిపోయింది ఆన్సర్ ఇక్కడ 2 meters మిగులుతుంది. సో R is 6 meters south of T, who is 9 meters west of P. సో T ఎక్కడ ఉంది అంటే 9 meters west of P అని ఇచ్చున్నాడు. సో 9 meters west of P. సో T is 9 meters west of P. Next, P is 3 meters north of W. W is, so this is completed. P is 3 meters north of W, who is east of V. So V గురించి ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. సో R is 6 meters south of T, who is 9 meters west of P. So next, P is 3 meters north of W.
P is 3 meters north of W అని ఇచ్చున్నారు. సో P is 3 meters north of W అంటే ఇందులో హాఫ్ ఉంటుంది సార్. P is 3 meters north of W and W is 6 meters east of V. W అనేది 6 meters east లో ఉండాలి. W is 6 meters east of V. So this is the data given to us. So we have used all the array, all the given details here. Clear? Now we'll observe the questions here. Now observe question number 11. What is the direction of U with respect to W? What is the direction of U with respect to W? W దగ్గర నుంచి చూస్తే U డైరెక్షన్ ఏంటి సార్? ఇలా కిందకు ఉంది కాబట్టి వెస్ట్ లో ఉంది, సౌత్ వైపు వస్తుంది కాబట్టి సౌత్ వెస్ట్ is the answer. That is there in option B. So question number 11, option B will be the answer. Next, question number 12. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ వి? ఎస్కి వికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమొస్తుందని అడుగుతున్నాడు సార్. సో ఎస్కి వికి షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలంటే మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి సార్. సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 6 meters, ఇది 3 meters అండ్ మిగిలిపోయిన 3 meters సార్. సో టోటల్ we got 12 meters here. ఒక సైడ్ 12 meters వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ ఇది 6 meters, ఇది 6 meters సార్. యాక్చువల్లీ ఇది టోటల్ 8 meters. ఇది ఈ టోటల్ 8 meters లో క్లియర్ ఇక్కడ 2 మిగిలిపోయింది, ఇక్కడ ఎక్స్ట్రా 3 ఉంది. సో దిస్ ఈస్ ప్యారలల్ టు దిస్, రైట్? సో ఇది టోటల్ ఇలా ఎంత వస్తుందంటే 5 వస్తుంది సార్. సో ఒక సైడ్ 5, ఒక సైడ్ 12. దట్ మీన్స్ రూట్ ఓవర్ 12 square plus 5 square. That is 144 plus 25 is equals to 169. So root over 169 will be option C. So question number 12, option C will be the answer. Question number 13. What is the direction of S with respect to P? What is the direction of S with respect to V? V దగ్గర నుంచి చూస్తే S direction ఏంటి అని అడుగుతున్నారు సార్. What is this direction? So this direction is northwest. That is there in option A. So question number 13, option A will be the answer. Observe question number 14 here. See what they are given. What is the difference between the numbers which are immediately followed by symbols? ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి సార్? మనం సింబల్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ we need to find the numbers. Difference between the numbers which are immediately followed by symbol. Immediately followed by symbol and immediately preceded by letter. అంటే ఎలా ఉండాలంటే కాంబినేషన్ అనేది లెటర్ నెంబర్ సింబల్లా రావాలి సార్. సో లెటర్ నెంబర్ సింబల్ ఈ ఫార్మేషన్ వచ్చింది. సో ఏంటి వస్తుంది సార్? ఇది B9#. నెక్స్ట్ వన్ లెటర్ నెంబర్ సింబల్. సో అగైన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ లెటర్ నెంబర్ ఈజ్ నాట్ ద లెటర్ నెంబర్ సింబల్. వీఆర్ హ్యావింగ్ S1 at the rate. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. ఏమి ఇచ్చారంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్. అంటే ఇప్పుడు ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు సార్. సో ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత? 9కి 1కి డిఫరెన్స్ ఎంత అవుతుంది సార్? ఆబ్వియస్లీ 8. సో క్వశ్చన్ నెంబర్ 14, ఆప్షన్ D will be the answer. Question number 15 here. How many such letters are there which are immediately preceded by number and immediately followed by symbol? సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, how many such letters are there which are immediately preceded by number and immediately followed by symbol? ఓకే సార్, లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు నెంబర్ ఉండాలి, తర్వాత సింబల్స్. నెంబర్ లెటర్ సింబల్. సో మీరు అబ్జర్వ్ చేస్తే నెంబర్ లెటర్ లేదు, నెంబర్ లెటర్ సింబల్ లేదు, నెంబర్ లెటర్ లేదు, నెంబర్ లెటర్ సింబల్. సో ఈ కండిషన్ తీసుకోవచ్చు 2R%. నెక్స్ట్ వన్ నెంబర్ లెటర్ సింబల్ 6I less than or equals to 6I less than or equals to. రెండు కేసెస్ వచ్చినాయి సార్. దట్స్ వై ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆబ్వియస్లీ 2. సో క్వశ్చన్ నెంబర్ 15, ఆప్షన్ B will be the answer. Next, question number 16. How many such symbols are there? So here again we need to find the symbol which are immediately followed by a letter and immediately preceded by a symbol. So ఏ ఉండాలి సార్? సింబల్ లెటర్ అని ఉండాలి సార్. సో సింబల్ లెటర్. సో రెండు సింబల్స్ కలిపి ఉండాలి. సింబల్ లెటర్. So we got here one, that is copyright $B. Next, two symbols should become combinedly there, but there is no other symbol. So only one set we got here, that is option A. Question number 16, option A will be the answer. Question number 17. If all the symbols are removed, ఇందులో సింబల్స్ లేవు అనుకుందాం సార్, then find the letters which are immediately followed by a number
అండ్ ఇమీడియట్లీ ప్రిసిడ్ బై లెటర్. సో ఇందులో సింబల్స్ లేవు అనుకుంటే ఏమొస్తాయి సార్? సింబల్స్ లేవు అనుకుంటే మనకు మిగిలిపోయింది ఏంటంటే B9 2COS1 F2R G34J6I. సో ఇది సరీస్ వస్తుంది సార్ మనకి సింబల్స్ లేవనుకుంటే. అడుగుతుంది ఏంటంటే దెన్ ఫైండ్ ద లెటర్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై అ నెంబర్. సో లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ద లెటర్స్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్ అండ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై లెటర్. సో కాంబినేషన్ ఎలా ఉండాలంటే లెటర్ నెంబర్లా ఉండాలి. ఓకే, సో లెటర్ నెంబర్లా ఉన్నవి ఏంటో చూద్దాం సార్. లెటర్ నెంబర్ లేదు, లెటర్ నెంబర్ OS1. నెక్స్ట్ వన్ లెటర్ నెంబర్ RG3. సో ఇంకెక్కడ లేవు సార్, రెండు లెటర్స్ కలిపి ఉన్నది ఎక్కడా లేదు. సో మనం అడుగుతుంది ఏంటంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ర్యాంక్స్ ఆఫ్ దీస్ లెటర్స్. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ర్యాంక్స్ ఆఫ్ ది లెటర్ అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? లెటర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్. అంటే లెటర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే మిడిల్ లెటర్స్ గురించి చెప్తున్నారు అనమాట. సో మిడిల్ లెటర్స్ గురించి చెప్తూ వీటి ర్యాంక్ టోటల్ ఎంత అని అడిగారు. ఎస్ అంటే ఎంత సార్? 19. G అంటే ఎంత? 7. 19 + 7 is 26. సో క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ E will be the answer. Clear? Now question number 18 here. They ask you to find the word. If the word animation, we need to take second, that is N. Third, that is I. Fourth, M we need to take. And sixth, T we need to take. And eighth letter O need to take. ఓకే, సో దీంతో ఫామ్ అయ్యే వర్డ్ ఏంటని అడుగుతున్నారు సార్. సో NIMTO, దీంతో మనం ఎటువంటి వర్డ్ ఫామ్ చేయలేము. సో అన్ని లెటర్స్ యూస్ చేయాలి కాబట్టి we can't find any word from this. So option A will be the answer for this question. Question number 18, option A. Now observe question number 19 to 23 based on mixed coding. Here they are asking the code for Delhi. ఢిల్లీకి కోడ్ ఏమొస్తుందని అడుగుతున్నాడు సార్. సో ఢిల్లీ అనే వర్డ్ ఎక్కడెక్కడ ఉందో చెక్ చేద్దాం. సో ఢిల్లీ ఈస్ దేర్ ఇన్ ద ఫస్ట్, ఇంకా సెకండ్ దాంట్లో ఢిల్లీ లేదు, థర్డ్ దాంట్లో ఢిల్లీ లేదు, ఫోర్త్ దాంట్లో ఢిల్లీ లేదు, కాబట్టి ఆన్సర్ ఇక్కడే ఉంది కాబట్టి కోడ్ కూడా ఇక్కడే ఉండాలి. DI ఆన్సర్ అవ్వదు. PO ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి PO అవ్వదు. AS ఇక్కడ రిపీట్ అయిపోయింది సార్, సో అవ్వదు. సో మిగిలిపోయింది ఏంటి? SQ. సో SQ విల్ బి ద ఆన్సర్ ఫర్ దట్ ఈస్ ఆప్షన్ C. సో క్వశ్చన్ నెంబర్ 19 ఆప్షన్ C విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్, what is the code for sanitized? So sanitized అంటే వర్డ్ ఎక్కడ నుంచి చూద్దాం సార్. సో sanitize is there in only 3. There is no other repetition. Now we'll check the options here. V అవుతుందా అంటే V ఆల్రెడీ ఇక్కడ రిపీట్ అయిపోయింది. GH అవుతుందా అంటే అవ్వడానికి ఛాన్స్ ఉంది సార్. AS ఇక్కడ రిపీట్ అయిపోయింది. KH ఆల్రెడీ ఇక్కడ రిపీట్ అయిపోయింది. మిగిలిపోయిన వర్డ్ ఏంటి? GH. దట్స్ సో sanitized is nothing but GH, that is there in option A. Next one, question number 21 they asked is what may be the possible code for China border. సో చైనా బోర్డర్ అని అడిగాడు. సో ఇక్కడ చైనా ఎక్కడైనా ఉందా? మీరు అబ్జర్వ్ చేస్తే చైనా ఎక్కడా లేదు, అంటే కొత్త వర్డ్ రావాలి. నెక్స్ట్ బోర్డర్కి వచ్చేసరికి బోర్డర్ ఈజ్ రిపీటెడ్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ బోర్డర్ ఈజ్ రిపీటెడ్ ఇన్ ద సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో. ఈ రెండింటిలో బోర్డర్ కామన్గా ఉంది సార్. సో ఈ రెండింటిలో కామన్గా రిపీట్ అయిన వర్డ్ ఏంటి అంటే DI రిపీట్ అయింది. సో బోర్డర్కి DI వస్తుంది, చైనా దగ్గర కొత్త వర్డ్ రావాలి. సో DIAS అని ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్లో. AS ఆల్రెడీ పాతదే, సో అది ఆన్సర్ అవ్వదు. PODI, PO కూడా పాత వర్డే సార్. నెక్స్ట్ SQDA, SQ కూడా అవ్వదు. YU ఆల్సో పాతదే. సో మిగిలిపోయింది ఏంటి అంటే ఆప్షన్ ఈలో DILP అని ఉంది. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి DI and LP. సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ E. సో క్వశ్చన్ నెంబర్ 21 ఆప్షన్ E విల్ బి ద ఆన్సర్. Question number 22, which of the following word is coded as PO as per the given information? So PO కింద కోడ్ అయింది ఏంటి అని అడుగుతున్నాడు సార్. ఓకే, PO is there in the first statement and PO is there in the last statement. ఈ రెంట్లో PO ఉంది. సో ఈ రెంట్లో కామన్గా ఉన్న వర్డ్ ఏంటో చూద్దాం. ఢిల్లీ లేదు, బోర్డర్ కాదు సార్, బోర్డర్ కూడా లేదు ఇక్కడ. నెక్స్ట్ సీల్డ్ అని ఉంది, సీల్డ్ అని ఉంది, అనౌన్స్డ్ లేదు. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి సీల్డ్. క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ B విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23, what is the code for roads constructed? సో రోడ్స్ కన్స్ట్రక్టెడ్ అని ఇచ్చారు, దానికి కోడ్ ఏంటని అడుగుతున్నాడు సార్. సో రోడ్ ఇక్కడ ఉంది, కన్స్ట్రక్టెడ్ ఇక్కడ ఉంది. సో రోడ్స్ ఇంకెక్కడైనా రిపీట్ అయిందో చెక్ చేద్దాం సార్. రోడ్స్ ఫస్ట్ దాంట్లో లేదు, ఇక్కడ రోడ్స్ అని ఉంది. ఈ రెండింటిలో కామన్గా ఉన్న వర్డ్ ఏంటో చూద్దాం. సో కామన్గా ఉన్న రోడ్ ఏంటంటే V. సో V ఈజ్ కామన్ ఇన్ బోత్ ద థింగ్స్. ఇంకెక్కడ ఏది కామన్గా లేదు. సో డెఫినెట్గా రోడ్స్ అంటే V అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ కన్స్ట్రక్టెడ్. సో కన్స్ట్రక్టెడ్ అనేది ఇక్కడే ఉంది సార్, ఇంకెక్కడా లేదు కన్స్ట్రక్టెడ్ అనేది. సో కన్స్ట్రక్టెడ్ ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి DI ఆన్సర్ కాదు, YU కాదు, CX అవ్వాలి. సో WECX విల్ బి ద ఆన్సర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆన్సర్ లేదు,
So ekkada answer legote answer will be none of this here. So question number 23 option none of this. So question number 24, 28, they are given that 7 boxes were kept one above the other from top to bottom. Only 2 boxes are kept between B and U. ఇక్కడ నుంచి data start చేస్తున్నాడు sir. A simple question that they are given here. So only 2 boxes are kept between B and U. So B కి U కి మధ్యలో only 2 boxes ఉండాలి. Next V is kept just above S. V is kept just above S అంటే రెండు కూడా టుగెదర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఓన్లీ 3 boxes are kept between S and T. Only 3 boxes are kept between S and T. More than 3 boxes are kept between T. More than 3 boxes are kept below T. T కంటే కిందన greater than 3 boxes ఉండాలి. Next, fifth one, U is kept above T. U is kept above T అంటే అది ఇమీడియట్ అవ్వచ్చు, ఇమీడియట్ కాకపోవచ్చు సార్, కానీ T పైన U ఉండాలి. L is kept above B and ఈ కండిషన్ ప్రకారం ఇచ్చారంటే L is kept above B, L is kept above B and below A. ALB అనేది ఆర్డర్ రావాలి. So this is the question that they have given. Now we are going to arrange this one. So first, to arrange this question, ఇందులో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఏ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తే మనకు చెప్పేస్తే తెలుసు, అంటే పొజిషన్ చెప్పారనుకోండి, దెన్ వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దట్. పొజిషన్ చెప్పలేదు కాబట్టి ఏదైతే పెద్ద స్టేట్మెంట్ ఉందో తీసుకుంటాం సార్. ఎస్ అండ్ టీ అని ఇచ్చారు. ఇప్పుడు సపోజ్ ఎస్కి 3కి మధ్య ఎస్ 3 టీ కింద ఇంకా 3 మెంబర్స్ ఉండాలని చెప్తున్నాడు. సో అలా తీసుకుంటే ఎక్కువైపోతుంది కాబట్టి టీ అండ్ ఎస్ తీసుకుందాం సార్. సో ఐ హ్యావ్ టేకెన్ లైక్ దిస్. సో ఐ హ్యావ్ టేకెన్ టీ 3 మెంబర్స్ గ్యాప్ 1 2 3 అండ్ ఎస్ ఇక్కడ తీసుకున్నా ఎస్ టీ. ఓకే, నెక్స్ట్కి ఇమీడియట్గా పైన వి ఉండాలని చెప్పారు. సో వి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ టీకి పైన యూ రావాలి. సో టీకి పైన యూ రావాలి సార్. సో పైనే ఉంటుంది. నెక్స్ట్ వన్, బీకి యూకి మధ్యలో 2 మెంబర్స్ ఉండాలని చెప్పారు. సో బీకి యూకి మధ్యలో 2 మెంబర్స్ అంటే సపోజ్ ఇఫ్ ఐ టేక్ యూ హియర్, యూ కాదు బి తీసుకున్నాను అనుకోండి సార్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అకార్డింగ్ టు దిస్ కండిషన్ ఎల్ విల్ కమ్స్ హియర్ అండ్ ఏ విల్ కమ్స్ హియర్. సో ఇలా తీసుకోవాలి సార్. కండిషన్స్ అన్ని కరెక్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. అప్పుడు టీకి పైన యూ వచ్చింది, టీ కింద మినిమం 3 ఉండాలి. సో టీ కింద ఆల్మోస్ట్ 4 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ వన్, ఎస్కి టీకి మధ్యలో 3 మెంబర్స్ గ్యాప్ వచ్చింది. ఎస్ అండ్ వి కలిపి ఉన్నారు. అలాగే బీకి యూకి మధ్యలో 2 మెంబర్స్ గ్యాప్, ఏఎల్బి. సో దట్ ఈస్ ద ఆర్డర్ వి గాట్ హియర్. నౌ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. Observe the first question number 24. Which of the following box is kept at the topmost position? So topmost position ఉన్నది ఏంటి అని అడిగారు. That is A. So question number 24 option D will be the answer. Question number 25. Number of boxes kept below B. See, number of boxes kept below B. ఎన్ని ఉన్నాయి సార్? 2. is same as the number of boxes placed above. దేని పైన 2 ఉన్నాయి అంటే T పైన 2 ఉన్నాయి సార్. That's why question number 25 option A will be the answer. 4 of the following 5 are alike in a certain way and hence form a group. Find the which one that does not belongs to the group అని అడిగారు. సో ఫస్ట్ వన్ AT. ఏకి టీకి మధ్యలో 1 గ్యాప్ ఉంది సార్. LT రెండు పక్క పక్కనే ఉన్నాయి. T and B 1 గ్యాప్, B and S 1 గ్యాప్, L and V 1 గ్యాప్. ఏది డిఫరెంట్ గా ఉందంటే L and T, because L and T are together. That's why answer for this question will be option B. Question number 26 option B. Question number 27. Which of the following is true regarding L? L గురించి ఏది కరెక్ట్ అని అంటున్నారు. ఓన్లీ 3 boxes are kept below L. L కంటే కిందన ఓన్లీ 3 boxes ఉన్నాయి. ఎస్, ఫస్ట్ వన్ కరెక్టే సార్. U is kept below L. U is kept below L. L కంటే కిందన U ఉంది అంటున్నాడు, అది కరెక్ట్ కాదు. S is kept above L. S అనేది L కంటే పైన ఉందంటే అది కూడా కరెక్ట్ కాదు. ఓన్లీ 1 is correct here. That's why option for this question will be question number 27 option C is the answer. Question number 28. Which of the following pair of boxes are not adjacent to each other? AU are adjacent, LB are adjacent, SV are adjacent, U and L are not adjacent, B and V are adjacent. ఏది adjacent కాదంటే U and L are not adjacent. That's why answer for this question will be option D. So now observe the next question 29 to 33. So here they mentioned that there are 8 members are there. 8 members are sitting in a circular table, not necessarily in the same order. Some of them are facing south and facing inside and some of them are facing outside. This is what they have mentioned here. So now we are going to arrange according to the given information. So in the first statement they mentioned that P is sitting third to the left of LM and LM is facing towards the center. So if I take LM here, P is sitting third to the left of LM, 1 2 3.
So PE will comes at this position. Next one, MS and FG are immediate neighbors of PE. So MS and FG are immediate neighbors of PE. So it can be vice versa. అటు ఇటు కూడా చేంజ్ అవడానికి ఛాన్స్ ఉంది సార్. ND is sitting second to the right of FG. FGకి సెకండ్ రైట్ లో ND ఉంది అంటే సెకండ్ రైట్ తీసుకోవడానికి ఇక్కడ MS ఉంది. అంటే FG అవుట్ సైడ్ ఫేస్ చేస్తే then we can take ND here. So no issue with that. Next, FG and MS face the same direction but opposite to PE. FG and MS face same direction but opposite to PE. ఈ రెండు బయటకు ఉంటే PE లోపలికి ఉండాలి సార్. నెక్స్ట్, DS is not an immediate neighbor of ND. సో ND పక్కన DS రాకూడదు అంటే DS ఇక్కడ వస్తుంది సార్ అప్పుడు. నెక్స్ట్ వన్, XY is second to the right of D. XY is second to the right of DS. So XY will comes at this position. Both the immediate neighbors of ND face the same direction of MS. So immediate neighbors of ND face the same direction of MS అంటే సో వీళ్ళిద్దరు పైకే చూస్తారు సార్. నెక్స్ట్, LM faces the same direction as the person who is sitting second to his right. సో LM కి సెకండ్ రైట్ లో ఉన్నాడు కూడా సేమ్ డైరెక్షన్ చూడాలి. సో ఇది, సో దిస్ ఈస్ ద పొజిషన్ దట్ దే హ్యావ్ గివెన్ అండ్ ద ఓన్లీ వన్ పర్సన్ లెఫ్ట్ హియర్ అండ్ దట్ పర్సన్ విల్ బి PS. సో PS will comes at this position. So PS will comes at this position. This is the question that they have given here. Okay, now we'll check the counter questions on this. So first question number 29. How many persons are facing away from the center? So away from the center ఎంత మంది ఉన్నారని అడిగారు సార్. So 1, 2, 3, 4. Total there are 4 members are there. That's why option C will be the answer for question number 29. Next, question number 30. Who sits second to the left of PS? PS ki second left lo unnadi evaru? PE. That is there in option A. Question number 30, option A will be the answer. Who is sitting opposite to DS? So DS ki opposite lo unnadi evaru ante PS. So that is there in option E. So question number 31, option E will be the answer. How many persons are facing away from the center between ND and DS? సో ఎన్డీకి డిఎస్కి మధ్యలో ఎంతమంది బయటికి చూస్తున్నారని అడిగారు సార్. కౌంటింగ్ రైట్ ఆఫ్ ఎన్డీ. సో ఎన్డీకి రైట్ సైడ్ చూస్తే 1, 2 and 3. సో 3 members are there. That's why answer will be option B. Next, how many persons are sitting between FG and XY? FG is and XY here. When counting from the left of XY, XY కి left లోంచి కౌంట్ చేస్తే 1, 2. So there are 2 members are there. That's why answer for this question will be option A. Okay, question number 34. Now observe what the question they asked is, which of the following is the brother of G? So G కి బ్రదర్ ఎవరని అడిగారు సార్. సో G కి బ్రదర్ ఎవరంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే G కి సిస్టర్ ఉంది తప్ప బ్రదర్ లేడు. That's why none of the given is the answer for that question. Question number 35. If all the letters of the word product, if all the letters of the word product is replaced by second succeeding letters in alphabetical series. సో అన్ని లెటర్స్ ని కూడా +2 చేయమని చెప్తున్నాడు సార్. ఓకే, సో +2 చేస్తే దిస్ ఈజ్ R, T, Q, F, W, E and V ఇలా వచ్చింది. దెన్ హౌ మెనీ కాన్సనెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్టర్ అరేంజ్మెంట్? ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయంటే R, T, Q, F, W, V ఇవన్నీ కాన్సనెంట్స్ సార్ ఎక్సెప్ట్ E. సో దట్స్ వై వి గాట్ ఆల్ టోటల్ 6 కాన్సనెంట్స్. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ B. Question number 35, option B will be the answer. Now observe question number 36 to 40. See what they are given. There are 7 persons are there, P, Q, R, S, T, U, V, who lives in building having 3 floors such that ground floor is numbered 1. సో మొత్తం ఉన్నది ఎంతమంది అంటే టోటల్ 7 persons ఉన్నారు సార్. 7 persons ఉన్నారు అండ్ 3 floors లో ఉండాలి అండ్ నెంబర్డ్ 1 and 2 as one టాప్ ఫ్లోర్ ఇస్ నెంబర్ 3. ఈచ్ ఆఫ్ ద ఫ్లోర్ కన్సిస్ట్ ఆఫ్ 3 flats. ప్రతి దాంట్లో మొత్తం 3 floors లో 3 flats అంటే ప్రతి ఫ్లోర్ లో 3 flats చొప్పున మొత్తం 9 flats ఉన్నాయి. ఫ్లాట్ 1, ఫ్లాట్ 2 అబౌట్ ఫ్లాట్ 1 and floor 1 and immediately below flat 1 of floor 3, and in the same way flat 2 of the floor 2 is immediately above flat 2 of floor 1. అంటే ఏం చెప్తున్నారంటే ఫ్లోర్ 1, 2, 3 తీసుకునేటప్పుడు లైన్ గా ఫ్లాట్స్ రావాలి అనేది కండిషన్ ఇస్తున్నాడు అనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్, నాట్ లెస్ దెన్ 2 persons లివ్ ఆన్ ద సేమ్ ఫ్లోర్. ప్రతి ఫ్లోర్ లో మినిమం 2 ఉండాలి. ఓన్లీ 1 person lives in 1 flat.
నెక్స్ట్ 2 ఫ్లాట్స్ ఆర్ వేకెంట్. సో ఇక్కడ వరకు ఉంది సార్. 2 ఫ్లాట్స్ ఆర్ వేకెంట్ అనేది ఇక్కడ వరకు క్వశ్చన్ మనకి ఇచ్చున్నారు. 2 ఫ్లాట్స్ ఆర్ వేకెంట్. ఓకే, సో క్వశ్చన్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి క్వశ్చన్ ఉంది సార్. సో క్వశ్చన్ స్టార్ట్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్. ఓన్లీ 1 ఫ్లోర్ ఈజ్ బిట్వీన్ యూ అండ్ వి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎలా అరేంజ్ చేస్తున్నారో చూద్దాం సార్. ఎలా అరేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్. సో దిస్ ఈస్ ద అరేంజ్మెంట్. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లాట్, సెకండ్ ఫ్లాట్, థర్డ్ ఫ్లాట్ ఇలా ఇచ్చున్నాడు అనమాట. అబ్జర్వ్ హియర్, there's given that only 1 floor is between u and v, but both live in the same flat number. So 1 floor is between u and v. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అంటే ఓన్లీ 1 ఫ్లోర్ ఇస్ బిట్వీన్ యూ అండ్ వి. యూకి వీకి మధ్యలో 1 ఫ్లోర్ ఉండాలి. అంటే డెఫినెట్గా యూ పైన వస్తుంది, వి కిందన వస్తుంది సార్. బట్ బోత్ లివ్ ఆన్ ద సేమ్ ఫ్లాట్ నెంబర్. రెండిట్లో ఒక దాంట్లో ఉండాలి. ఎస్ లీవ్స్ ఇమీడియట్లీ వెస్ట్ టు వి. ఎస్ లీవ్స్ ఇమీడియట్లీ వెస్ట్ టు వి. వికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్ ఉండాలి. అంటే సో డెఫినెట్గా మనం ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి? యూ అండ్ వి ఇక్కడ రాయడానికి ఛాన్స్ లేదు, ఇటువైపే రాసుకోవాలి సార్. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ ఎ ట్రయల్ హియర్. సో ఐఎమ్ ప్లేసింగ్ యూ హియర్ అండ్ వి హియర్. సో వికి లెఫ్ట్లో ఎస్ పెట్టుకొని ఉన్నా. ఓకే, నెక్స్ట్ టీ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఆర్. సో టీ లీవ్స్ ఇమ్మీడియట్లీ అబోవ్ ఆర్ అనేది ఎక్కడ ప్లేస్ చేసుకుందో చూద్దాం సార్. నో వన్ లీవ్స్ ఆన్ ద ఈస్ట్ ఆఫ్ యూ. యూకి ఈస్ట్లో ఎవరు ఉండకూడదు అంటే ఇది కండిషన్. ఇక్కడ ఫ్లాట్ ఖాళీగా ఉండాలి. ఆర్ డస్ నాట్ లివ్ ఆన్ ద సేమ్ ఫ్లాట్ యాజ్ ఎస్. ఆర్ డస్ నాట్ లివ్ ఆన్ ద సేమ్ ఫ్లాట్ యాజ్ ఎస్ అంటే ఆర్ ఇక్కడ రాకూడదు. సో కండిషన్ ప్రకారం ఆర్ ఇక్కడ రాకూడదు సార్. నెక్స్ట్ పి డస్ నాట్ లివ్ ఆన్ ద సేమ్ ఫ్లాట్ యాజ్ ఆర్. సో పి అండ్ ఆర్ కూడా కలిపి ఉండకూడదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్యూ లివ్స్ బిలో ద ఫ్లోర్ ఆన్ విచ్ పి లివ్స్. క్యూ లివ్స్ బిలో ద ఫ్లోర్ ఆన్ విచ్ పి లివ్స్ బట్ నాట్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ నెంబర్. అంటే ఇప్పుడు ఎక్కడ రాసుకోవడానికి ఛాన్స్ ఉంది? సపోజ్ పి ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, క్యూ ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇంకెక్కడ పి తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి. సో పి డస్ నాట్ లివ్ ఇన్ ద సేమ్ ఫ్లాట్ నెంబర్ యాజ్ ఆర్. సో ఆ పి ఆర్ ఒక దగ్గర ఉండకూడదు అంటే ఇక్కడ ఆర్ రాకూడదు, ఇక్కడ ప్లేస్ లేదు. సో ఐఎమ్ రైటింగ్ ఆర్ హియర్. అండ్ క్యూ లీవ్స్ అన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లాట్. క్యూ లీవ్స్ అన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లాట్ అని క్లియర్గా చెప్పున్నారు. నెక్స్ట్ అన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ బట్ నాట్ ఇన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్, but not on the same floor on which R lives. So according to this condition, they said that Q lives on even numbered floor, on an even numbered floor, but not on the same floor on which R lives. Q and R కలిపి ఉండకూడదు. సో Q and R కూడా తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. So where can I take this one now? Observe here, they said that R does not live on the same flat number as S. సేమ్ ఫ్లాట్ నెంబర్ యాజ్ ఎస్ అంటే ఎస్ 1లో ఉంది కాబట్టి ఆర్ 1లో రాకూడదు. సో ఆర్ 1లో రాకూడదు అంటే ఇక్కడ రాకూడదు సార్ ఆర్. సో ఆర్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ రావాలి. సో అకార్డింగ్ టు దట్, రైట్? నెక్స్ట్ పి డస్ నాట్ లివ్ ఆన్ ద సేమ్ ఫ్లాట్ యాజ్ ఆర్. సో పి అండ్ ఆర్ కలిపి ఉండకూడదు అంటే ఆర్ ఇక్కడ రాకూడదు. నెక్స్ట్ క్యూ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అండ్ ఈవెన్ నెంబర్ ఫ్లాట్. సో ఆబ్వియస్లీ ఈవెన్ నెంబర్ ఫ్లోర్, ఈవెన్ నెంబర్ ఫ్లాట్ అంటే క్యూ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది సార్. నెక్స్ట్ ఆర్ అనేది ఈ పొజిషన్లో రావడానికి ఛాన్స్ లేదు. క్యూ అండ్ ఆర్ కలిపి రాకూడదు కాబట్టి ఆర్ ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఆర్ ఎస్కి సరిపోయినట్లు లేదు. సో ఆర్ ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ టీ లీవ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఆర్ అని ఆల్రెడీ మెన్షన్ చేశారు కాబట్టి సో టీ విల్ కమ్స్ అట్ దిస్ పొజిషన్. అండ్ సో ఆబ్వియస్లీ ఇక్కడ అరేంజ్ చేయడానికి ఏం లేదు కాబట్టి హియర్ దిస్ విల్ బి వేకెంట్ పొజిషన్. సో దిస్ ఈస్ వాట్ ద అరేంజ్మెంట్ దట్ వీ గాట్ హియర్. Okay, now observe the question that what they have given. Question number 36. Who among the following person lives immediately above Q? Q immediately above ఉన్నది ఎవరంటే U. So that is there in option D. So question number 36, option D is the answer. Question number 37.
P lives on which of the following flat? సో పి ఏ ఫ్లాట్ లో ఉందంటే ఫస్ట్ ఫ్లాట్ సార్ అది. సో ఫ్లాట్ 1, సో దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ ఏ. సో క్వశ్చన్ నెంబర్ 37 ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38 ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్ డస్ 3 పర్సన్స్ లివ్? ముగ్గురు ఉన్నది ఏ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ సార్. ఎస్విఆర్ ఇస్ దేర్. దట్స్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 39 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ రిగార్డింగ్ పి? సో పికి సంబంధించింది ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు సార్. ఏది కరెక్ట్ అంటే ఫ్లాట్ 1 సెకండ్ ఫ్లోర్ కాదు, ఫ్లాట్ 3 కాదు, ఫ్లాట్ 1 థర్డ్ ఫ్లోర్ లో ఫ్లాట్ 1, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. సో క్వశ్చన్ నెంబర్ 39 ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 40 హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్ ఇమ్మీడియట్లీ బిలో టీ? సో టీకి ఇమీడియట్ బిలో ఉన్నది ఎవరు అంటే ఆర్, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ సి. సో క్వశ్చన్ నెంబర్ 40 ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్.